వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. స్కోడా బ్రాండ్కి సంబంధించిన స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ప్లస్ వేరియంట్, టాప్ ఇన్ వేరియంట్ అండి, డీజిల్ వర్షన్. ఈ కార్ వచ్చేసరికి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ కార్ అండి. కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దానికి సంబంధించిన షోరూమ్ రికార్డ్ కూడా మనం ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. 100% కార్ మీకు నచ్చిద్దండి. టైం వేస్ట్ అయితే అవ్వదన్నమాట. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కార్ అండి. సేఫ్టీ పరంగా స్కోడాలో TDI ఇంజన్స్ ఎంత పాపులరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జర్మన్ టెక్నాలజీ ఇంజన్స్, జర్మన్ టెక్నాలజీ బాడీ అండి, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 60,000 కిలోమీటర్లు తిరిగిన ఇంజన్స్ ప్రజెంట్ మార్కెట్లో చాలా చాలా కష్టం అండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందన్నమాట. దానికి సంబంధించిన రికార్డ్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. మీకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బీచ్ కలర్, బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేస్తారన్నమాట. ప్రజెంట్ మనం ఓడోమీటర్ గమనిస్తే 61,600 కిలోమీటర్లు తిరిగి ఉందండి. లాస్ట్ షోరూమ్కి వెళ్ళినప్పుడు రికార్డ్స్ అన్నమాట ఇవి. ఫిబ్రవరి 2025 సంవత్సరంలో, అంటే లాస్ట్ ఒక 8 మంత్స్ బ్యాక్ వెళ్ళిందన్నమాట. ఆ రోజు 56,277 కిలోమీటర్లు ఉందండి. దానికి ముందు 2024 సంవత్సరం నవంబర్లో 54,000 కిలోమీటర్లు దగ్గర స్కోడా షోరూమ్కి, ఇక్కడ చూసుకోవచ్చు, మహావీర్ ఆటో డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్కి వెళ్ళింది. అండ్ బిఫోర్ రికార్డ్స్ కూడా నేను షోరూమ్ వాళ్ళతో ఈ కారు గురించి డీటెయిల్గా మనం అడగడం జరిగిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా సర్వీస్ అనేది చేయించారు అని మనకి 100% చెప్పారన్నమాట. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇంత లో రీడింగ్, అంటే తక్కువ కిలోమీటర్లు, 60,000 కిలోమీటర్లు తిరిగిన ఇంజన్స్ అయితే ప్రజెంట్ ఎక్కడా లేవండి. మిస్ చేసుకోవద్దు. కార్ అయితే మాత్రం వెల్ మెయింటైన్డ్, మీకు బాడీ పరంగా సూపర్ కండిషన్ అన్నమాట. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చిన పార్ట్సే ప్రజెంట్గా ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ డెంట్స్ లేవు, స్క్రాచెస్ లేవు. ఫస్ట్ లుక్లోనే మీకు అట్రాక్ట్ చేసిద్దండి. అంత బాగుండిద్ది అన్నమాట. 100% చెప్తున్నాను. కార్ దగ్గరికి ఒకసారి విజిట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది అన్నమాట. అండ్ ఇంజన్ గురించి మనం మాట్లాడుకుంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. చాలా చాలా బాగుండిద్ది. అన్వాంటెడ్ సౌండ్స్ ఎక్కడ రావట్లేదు. సస్పెన్షన్ చిన్న నాయిస్ కూడా రాదు, ఎంత పెద్ద గతుకుల్లో మీరు యూజ్ చేసినా సరే. ఏసీ లోపల చాలా కూల్గా వస్తుందండి. ఇక బాడీ పరంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలైన్మెంట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో మనం బూట్ చూసుకుంటే మనం కీలోనే ఇక్కడ చూసుకోవచ్చు, మధ్యలో బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అవుతుందండి. కంప్లీట్గా 90 డిగ్రీ యాంగిల్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ స్పేస్ కూడా చూసుకోవచ్చు. దాదాపుగా, అంటే యావరేజ్గా చెప్తున్నానండి, 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. లాంగ్ డ్రైవ్స్కి, లగేజ్ క్యారీ చేయడానికి ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. అండ్
స్టెప్పిన్ అయితే అన్యూజ్డ్ అండి. ఇప్పుడు షోరూంలో ఏదైతే స్టెప్పిన్ టైర్ ఇచ్చారో వీళ్ళు కొనుక్కునేటప్పుడు అదే టైర్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. పక్కన ఉన్న స్టిక్కర్స్ కూడా ఇప్పుడు దాకా రిమూవ్ చేయలేదండి. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా టూల్ కిట్ అన్నమాట. ఇక్కడ పంచెస్ ప్రతిదీ ఇక్కడ మనం వీడియోలో గమనించవచ్చు. ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది మనం చూసి చెప్పొచ్చండి. అంటే కార్కి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా ఈ అలైన్మెంట్ ద్వారా మనం చెప్పొచ్చు అన్నమాట. వీడియోలో ప్రతిదీ మనం స్పష్టంగా చూపించడం జరిగిద్దండి. ఎక్కడ స్కిప్ చేయవద్దు అని ఎందుకంటానంటే మన ఛానల్ని నమ్మి మన వీడియోస్ని నమ్మి దాదాపుగా ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి వెహికల్స్ తీసుకొని హ్యాపీ 100% సాటిస్ఫైతో వెళ్ళడం జరుగుతుందండి. అలాంటి వారి కోసం ప్రతి పార్ట్ కూడా నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయవద్దు. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన ఈ పంచెస్. అండ్ ఇది వచ్చేసరికి లిడ్ అండి. అంటే డోర్ చేంజ్ అయిందా లేదా ఈ లిడ్ ద్వారా మనం చెప్పొచ్చు అన్నమాట, ఈ లిడ్ చూసి. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ స్పేస్ చూసుకోవచ్చు. బీచ్ కలర్ కాంబినేషన్ ద్వారా మనకి ఒక ఎలిగెంట్ లుక్ అయితే మాత్రం సూపర్ ఉండిద్దండి. లోపల థీమ్ అయితే మాత్రం ఒక లగ్జరియస్ లుక్ అయితే ఉండిద్ది ఈ కలర్ కాంబినేషన్ వల్ల. అండ్ ఇది టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే ఆర్మ్ రెస్ట్ అనేది ఉంది. బ్యాక్ రేర్ ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఫ్రంట్ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు 2 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ డోర్ మనం గమనిస్తే మనకి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి ఓఆర్విఎమ్స్లో ఉన్న మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చిన నాబ్ అండి. ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్గా బూట్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన బటన్ అన్నమాట, స్విచ్. చాలా బాగుండిద్దండి ఈ కార్ అయితే. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 60,000 కిలోమీటర్లు తిరిగిన కార్స్ ఎక్కడ లేవు. మీరు కావాలంటే మార్కెట్ మొత్తం ఆల్ ఓవర్ ఏపీ సెట్ చేసుకోండి, 100% మీకు ఈ కార్ అయితే మాత్రం సాటిస్ఫై అవుతారు. అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ గమనిస్తే మనకి ఒక స్పోర్టివ్ లుక్ అయితే ఉండిద్దండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన కార్స్ మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటే బాడీ పరంగా మనకి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ప్రజెంట్ 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కార్స్ అండి. స్కోడా, వోక్స్ వ్యాగన్, ఆడి ఒకటే సంస్థకి చెందిన కార్స్ అన్నమాట. వోక్స్ వ్యాగన్ గ్రూప్కి సంబంధించిన కార్స్. సో మీరు అవాయిడ్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉండదు ఈ కార్లో. కో ప్యాసింజర్కి కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ప్లేయర్లో వచ్చేసరికి బ్లూటూత్ కనెక్షన్ ఉందండి, యూఎస్బి పెన్ డ్రైవ్, అలానే మెమొరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. సిడి ప్లేయర్ కూడా వర్కింగ్లో ఉంది. ఒకసారి మనం ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడవచ్చు సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. 100% మళ్ళా చెప్తున్నాను, జెన్యూన్ రీడింగ్, ట్యాంపరింగ్ అనేది అవ్వలేదు. నేను షోరూమ్తో కాంటాక్ట్ అయ్యి రికార్డు కూడా తెప్పించుకోవడం జరిగింది. ప్రీవియస్ రికార్డు కూడా ఈ వీడియోలో స్పష్టంగా చూపించాను. అందుకు అని మరలా చెప్తున్నాను, మిస్ చేసుకోవద్దు. మన కస్టమర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, మన దగ్గరకు వచ్చే కార్స్ హ్యాపీగా సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మరీ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. మనం ఏసీ అయితే చిల్లండి, అసలు ఎటువంటి సందేహం లేదు. ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ బానెట్ కూడా పిక్ చేసి మనం ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసరికి బానెట్ లివర్ అండి.
ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ అనేది లేదండి. అన్వాంటెడ్ సౌండ్ అంటే మీరు వచ్చి చూడండి ఎంత స్మూత్గా ఇంజన్ అయితే ఆడుతుందో. అండ్ అది వచ్చేసరికి కూలెంట్, అక్కడ చాసిస్ నెంబర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చాసిస్ నెంబర్ అండి. ఇది వచ్చేసరికి షోరూమ్ నుంచి వచ్చే పంచెస్ అన్నమాట, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్, అప్పర్ ఆరం అన్నమాట, డ్రైవర్ సైడ్ అప్పర్ ఆరమ్స్ అవి. ఇది వచ్చేసరికి డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అప్పర్ ఆరమ్స్. ఇక్కడ చూసుకోవచ్చు అలైన్మెంట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చాలా బాగుందండి కార్ అయితే మాత్రం. ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వకుండా ఒరిజినల్ ఇంజన్ అండి. ఇప్పటి వరకు మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా చేశారు, మిస్ చేసుకోవద్దు. టాప్ ఎండ్ కార్, డీజిల్ వేరియంట్, మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుంది. ఈ కార్ వచ్చేసరికి లైఫ్ 2030 సెప్టెంబర్ వరకు ఉందన్నమాట. మోడల్ కూడా 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన కార్. ఇన్వాయిస్ ఓనర్. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిద్ది. ఈ కార్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 4,80,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నామండి. 4,80,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నా. 60,000 కిలోమీటర్లు తిరిగిన డీజిల్ ఇంజన్, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.